మ్యాక్స్ వ్యూయర్స్. పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి 70వ జన్మదిన సందర్భంగా ఇక్కడ ఒక స్పెషల్ పెన్సిల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆ విశేషాలేంటో కెఎస్ రామారావు గారితో కూర్చుని సంభాషించి ఆయనకి చిరంజీవి గారికి మధ్య ఉన్న అనుబంధం, ఇన్ని ఏళ్లుగా సినీ జర్నీలో ఆయనతో పాటు నడిచినప్పుడు ఆయనతో పొందిన అనుభూతుల్ని కానివ్వండి, ఆయన అనుభవాలని గురించి కానీ ఒక్కసారి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. చిరంజీవి గారి 70వ జన్మదినోత్సవ సందర్భంగా మా ఈ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్లో ఈ ఫోటో ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ బాలకృష్ణ గారు విజయవాడ వారు పెన్సిల్తో వేసిన చిరంజీవి గారి సుమారుగా 70 చిత్రాలని ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. ప్రేయర్ ప్రోగ్రాం కారణంగా చిరంజీవి గారు ఆ ఫ్యామిలీతో జన్మదినోత్సవ సందర్భంగా ఫ్యామిలీ మధ్యలో జరుపుకోవడానికి బెంగళూరు వెళ్ళారు. అందుచేత ఆ ప్రొడ్యూసర్లు అందరూ అశ్విని దత్ గారు, డైరెక్టర్ గోపాల్ గారు, ఇతర నిర్మాతలు అందరూ కలిసి ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్లో ఏర్పాటైన ఈ ఫోటో ఎగ్జిబిషన్కి రావడం జరిగింది. నిజంగా బాలకృష్ణ గారు చేసిన ఈ పెయింటింగ్స్, పెన్సిల్తో చేసిన ఈ పెయింటింగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా లైఫ్ స్కెచెస్ లాగా ఉన్నాయి. అందరూ చాలా ఎప్రిషియేట్ చేశారు. బాలకృష్ణ గారికి నిజంగా ధన్యవాదాలు చెప్పాలి. ఆయన జన్మదినోత్సవ సందర్భంగా ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయటం. అయితే మీరు అడిగినట్లుగా చిరంజీవి గారికి నాకు 82, 81 ఆ ప్రాంతాల్లో 1981, 82 ఆ ప్రాంతాల నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. అది ఒక హీరోకి ఒక ప్రొడ్యూసర్కి కాకుండా ఒక ఆత్మీయ అనుబంధంతో కంటిన్యూ అయ్యింది. 82లో నేను నిర్మించిన అభిలాష నుంచి 90 స్టోర్టపురం పోలీస్ స్టేషన్ దాకా నేను నిర్మాతగా కొనసాగాను. ఆ తర్వాత డిఫరెంట్ పిక్చర్స్ చేయాలనే నా కోరిక మీద నేను బుజ్జిగాడు, దమ్ము అలా డిఫరెంట్ సినిమాలు చేయడానికి నేను డివియేట్ అయ్యా. అప్పటి నుంచి నేను చిరంజీవి గారి సినిమాలతో అనుబంధం నిర్మాతగా తగ్గిపోయింది. అప్పటి నుంచి చేయటానికి ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఈలోపు క్రిమినల్ అని ఈ ఇతర పిక్చర్లన్నీ, చంటి ఈ పిక్చర్లు తీయటంతో నేను డిఫరెంట్ పిక్చర్లే చేద్దాం అనే దీంట్లో కంక్లూడ్ అయిపోయా. ఆయనతో ఓ నిర్మాతగా కన్నా ఓ మంచి స్నేహితుడిగా నేను సినిమాలు తీయని ఇన్ని సంవత్సరాలు, సుమారుగా 90 నుంచి ఇప్పటిదాకా ఆయనతో ఆ స్నేహం అలాగే కంటిన్యూ అయింది. ఆయన గొప్ప స్నేహశీలి, మానవతావాది, చాలా గొప్ప మనసున్న మనిషి. ఎటువంటి ఇబ్బందులైనా, ఎటువంటి గొప్ప ఆయన జీవితంలో జరిగిన గొప్ప సంఘటనలన్నీ, అది రాజకీయ జీవితం కానీ ఆయన పర్సనల్ జీవితం కానీ, ఎటువంటి సంఘటనలైనా చెలించకుండా ఒక గొప్ప క్యారెక్టర్తో ఆయన మెగాస్టార్ అయ్యాడు. మెగాస్టార్ అవ్వటానికి స్టార్గానే ఆయన ఒక్కడు కాదు, ఆయన స్టార్గానే ఉండటం వలన మెగాస్టార్ అవ్వటం కాదు. ఆయన వ్యక్తిత్వం కానీ, ఆయన పర్సనాలిటీ, ఇతర యాక్టివిటీస్లో కానీ, ఆయన దాతృత్వ కార్యక్రమాల్లో కానీ, ఆయన చేసిన అనేక గొప్ప విషయాలు, బ్లడ్ బ్యాంక్ కానీ, ఇలాంటి గొప్ప విషయాలన్నిటి వలన, ఆయన క్యారెక్టర్ వలన ఆయన మెగాస్టార్ అయ్యాడు. ఆ విధంగా మెగాస్టార్ ఆయనే కాకుండా ఆయన ఫ్యామిలీకే ఆ మెగా అనేది ఏర్పడింది. సార్, మెగాస్టార్ అనే పేరే మీ సినిమాల వల్ల వచ్చిందని అంటారు. సార్, ఎలా ఫీల్ అవుతారు దాని గురించి? అందరికీ నేను నా సినిమాల వలన అనేది అంటే మరణ మృదంగంతో స్టార్ట్ అయిందండి. ఇది 1988 మరణ మృదంగం రిలీజ్ నాటి నుంచి ఆయనకి ఆ మెగాస్టార్ టైటిల్ ఇవ్వటం జరిగింది. యాక్చువల్గా మెగాస్టార్ అనేది సినిమా టైటిల్గా కన్నా ఆయన ఒక మనిషిగానే మెగాస్టార్, మనుషుల్లో మెగాస్టార్. అటువంటి మనిషి ఆయనలో ఉన్న వ్యక్తిత్వం అటువంటిది, ఆయనలో ఉన్న మంచితనం అటువంటిది. అందుకని నేను మెగాస్టార్ని పెట్టడానికి ఆయన మిగతా ఆర్టిస్టులు అందరికన్నా డిఫరెంట్గా ఉన్న మనిషి, ఆయన వ్యక్తిత్వం డిఫరెంట్గా ఉంది అనే ఉద్దేశంతోనే పెట్టాను. అలాగే ఉన్నారు. అలాగే ఆయన ఫ్యామిలీ మొత్తం మెగా ఫ్యామిలీ అయిపోయింది. ఆ విషయంలో నేను
నేను పెట్టాను కదా అని ఎప్పుడు ఆలోచించాల. ఆయనే కదా, నిజంగానే ఆయన మెగాస్టార్ కదా, అందరూ అదే అంటున్నారు కదా అనుకున్నాను. కానీ ఇదే నేను పెట్టాను కాబట్టి అని నేను పెద్ద గొప్పగా ఫీల్ అయిన సందర్భాల కన్నా అందరితో పాటు నేను కూడా ఆనందించిన సందర్భాలే ఎక్కువ. సో పాత జ్ఞాపకాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఫస్ట్ టైం మీరు చిరంజీవి గారిని కలిసిన ఆ మూమెంట్ మాతో షేర్ చేసుకుంటారా? ఎలా ఉండింది ఆ టైం? చిరంజీవి గారిని నా బయోగ్రఫీ చెప్పాలి, ఆయనతో కలిసిన సందర్భం చెప్పాలంటే, క్రాంతి కుమార్ గారి సినిమాలు చేస్తూ ఉండేవారు ఈయన. కోదండరామరెడ్డి గారి డైరెక్షన్లో క్రాంతి కుమార్ గారు చేసే సినిమాలు, క్రాంతి కుమార్ ఆఫీసులో ఒకరోజు చిరంజీవి గారిని కలవటం జరిగింది. క్రాంతి కుమార్ అంటే మా అందరికన్నా ముందు చాలా గొప్ప గొప్ప సినిమాలు తీసిన ఒక మంచి ఆదర్శప్రాయమైన నిర్మాత. ఆయన ఆదర్శంగా తీసుకుని నేను ఎంతో కొంత ఆయన ఇన్స్పిరేషన్తో నా సినిమాల ప్రభావం ఉంది. ఆయన క్రాంతి గారి దగ్గరే ఆయనతో నాకు పరిచయం అయింది. ఆ పరిచయం అభిలాష సినిమాకి, అభిలాష నవలకి ఆయన బాగుంటాడు అనుకోవటం, ఆయనతోనే నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి ఆ ఫ్రెండ్షిప్ ఇది కంటిన్యూ అయింది. యాక్చువల్గా ఆయన నేను ఒక స్టార్, ఒక నిర్మాత లాగా ఎప్పుడు బిహేవ్ చేయలే. ఆయన అట్లాగే లేరు, నేను అట్లాగే బిహేవ్ చేయలే. ఒక ఫ్రెండ్లీగా, ఒక కుటుంబ సభ్యుడిలాగానే కంటిన్యూ అయ్యాయి ఇప్పటిదాకా. సక్సెస్, స్టార్డమ్, పాలిటిక్స్ వీటన్నిటిలో చిరంజీవి గారు తన ప్రతిభను చాటారు. ఈ 3 పాత్రలతో ఇలా ఒక లైఫ్ జర్నీని మీరు చిరంజీవి గారి గురించి చెప్పాలంటే ఏది చాలా బాగా చేశారంటారు? అన్డౌటెడ్లీ ఆయన స్టార్గానే. ఎందుకంటే మీరు చెప్పిన ఇతర విభాగాలు కూడా స్టార్కి సంబంధించి ఎలైడ్ యాడింగ్ అట్రాక్షన్సే. ఆయన అంత గొప్ప స్టారు, మెగాస్టార్ కాకపోయి ఉంటే ఆయనకి ఆ థాట్ వచ్చేది కదా రాజకీయాల్లో. న్యాయంగా రాజకీయాల్లో జరిగింది ఆయన అనుకున్న దానికన్నా తక్కువే విజయం సాధించటం వలన కొంచెం డిసప్పాయింట్ అయ్యి వెంటనే ఆయన పాలిటిక్స్లోంచి పక్క జరిగారు. పాలిటిక్స్లోనే కంటిన్యూ అయ్యి ఉంటే ఏ ఇతర నాయకుడి కన్నా, ఇప్పుడున్న మోడీ గారు, రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళకి ఏ మాత్రం తగ్గకుండా ఉండే మహానాయకుడిలాగానే ఉండేవాడు. అందుకే ఆయన మెగాస్టార్ అని నేను అనేది. ఇప్పటి వరకు చిరంజీవి గారితో చేసిన సినిమాలు అన్నిట్లో అసలు ఎన్ని సినిమాలు చేశారు సార్? అందులో మీ ఫేవరెట్ మూవీ, అంటే నా మనసుకు చాలా దగ్గరైన సినిమా, ఈ సినిమా చాలా బాగుంటుంది అని మీరు ఖాళీ ఉన్న సమయంలో గుర్తు చేసుకునేదైతే? నా సినిమాల, ఆయన చేసిన సినిమాల, నా సినిమాలు అన్నీ డిఫరెంట్గానే ఉంటాయండి. ఒకటి అభిలాష, ఆయన మీరు చూసి ఉండకపోవచ్చు. చూసుంటే అది చాలా డిఫరెంట్ క్యారెక్టర్ ఆయన చేసింది. దాని తర్వాత ఛాలెంజ్, యూత్కి రిప్రజెంటేషన్. ఛాలెంజ్కి సంబంధించినంత వరకు ఏ యువత అయినా సరే దాన్ని ఇన్స్పిరేషన్గా చేసుకుని గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి, లేకపోతే ఎక్కడో ఏదో చేయాలి అనే దానికన్నా సొంతగా ఏం చేయొచ్చు, సొంతగా స్వయం కృషితో ఎట్లా ఎదగొచ్చు అనేది దాంట్లో ఉన్న హీరో క్యారెక్టర్ ఇన్స్పిరేషను. ఆ విధంగా చిరంజీవి గారు దాంట్లో అందరికీ దగ్గర అవటానికి అతి ముఖ్యమైన సినిమా అది. అలాగే ఇప్పుడు వస్తున్న పాన్ ఇండియా సినిమాలు, ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ సినిమాలు, వీటిల్లో అప్పట్లో అడవి రాముడు అవి వచ్చిన ఆ ఇన్స్పిరేషన్తో తీసిన సినిమా రాక్షసుడిలో ఆయన చాలా డిఫరెంట్గా, మనం రెగ్యులర్ సినిమా చేసే విధంగా కాకుండా ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న సినిమాస్కోప్ సినిమా. ఆయనతో వచ్చిన మొదటి సినిమాస్కోప్ సినిమా రాక్షసుడు. సో రాక్షసుడు కూడా ప్రజలకి దగ్గరయ్యాడు. అలాగే మరణ మృదంగం, రాక్షసుడిలో ఇంట్రడ్యూస్ అయిన నాగబాబుతో, అంటే అన్నదమ్ములు ఇద్దరూ కలిసి నటించిన రెండో సినిమా మరణ మృదంగం. దాంట్లో వాళ్ళిద్దరు కామెడీ కానీ, ఆ ఇద్దరు క్యారెక్టర్స్ కానీ ఒక పెక్యులర్ బ్యాక్గ్రౌండ్తో చేసిన సినిమాలు. ఓ గ్రాండ్ అవుట్డోర్స్లో మంచి మ్యూజిక్తో ఒక పెక్యులర్ బ్యాక్గ్రౌండ్తో చేసిన సినిమాలు ఇవన్నీ. సో సినిమా అంటే లార్జర్ దాన్ లైఫ్ అనే ఇదే అప్పట్లోనే ప్రారంభమైంది. ఆ విధంగా చిరంజీవి గారి సినిమాలు ఇప్పుడు చాలా మెగా సినిమాలుగా నిలబడిపోయినాయి.
స్క్రీన్ మీద మనందరికీ మెగాస్టార్ గారు ఏంటో తెలుసు, ఆయన ఎలా యాక్టింగ్ చేస్తారో తెలుసు. ఆయన ఆఫ్ స్క్రీన్లో ఎలా, ఆయన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేది మీ మాటల్లో మా కోసం. ఇందాకే చెప్పాను కదమ్మా, ఆయనలో స్టార్ వలన మెగా స్టార్ అవ్వాల, ఆయన వ్యక్తిత్వం వల్లనే అయ్యాడు. ఆయన మంచితనం కానీ, ఆయన క్యారెక్టర్ చాలా విషయాలను డీల్ చేసే విధానంలో కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మామూలుగా మనం ఆలోచించే విధానం వేరు, ఆయన ఆలోచించే విధానం వేరు. ఆ, నేను అతి తక్కువ మందిలో చూసా అట్లా డిఫరెంట్గా ఆలోచించే మనిషిని. దేన్నైనా పాజిటివ్గా తీసుకునే నేచర్తోనే ఆయన ఇంతవాడయ్యాడు. మెగాస్టార్ అవ్వటానికి ఆయన క్యారెక్టరే ఆయన మెగాస్టార్ని చేసింది, అంతేగాని ఒక సినిమా లేకపోతే ఒక రామారావు వీళ్ళు చేసింది కాదు. ఆయన క్యారెక్టర్ వలన ఆ మెగాస్టార్గా అంత పాపులర్ అవ్వటానికి కారణమైంది. మెగాస్టార్ గారు చేసిన ఇన్ని సినిమాలని మీరు ఎన్నో ఏళ్ళుగా చూస్తున్నారు కాబట్టి, ఒకవేళ మీరు ఒక మూవీని కనుక స్పెషల్గా రీమేక్ చేయాలి అనుకుంటే చరణ్ గారితో ఆర్ ఎనీ అదర్ యాక్టర్తో కానివ్వండి, ఏ సినిమాని చేయాలనుకుంటున్నారు? హానెస్ట్గా రీమేక్లు తప్పక సక్సెస్ కోసం చేసేదే కానీ ఫ్రెష్ సబ్జెక్ట్తోనే చేయాలమ్మా. ఎవరితో చేసినా పర్టికులర్గా చిరంజీవి గారి ప్రభావం ఇతరుల మీద ఉండకూడదు. ఉంటే ఆడియన్స్ ఎప్పుడు కంపారిజన్తో చూస్తారు. అందుకని చరణ్తో సినిమా చేయటం అంటూ ఉంటే ఒక ఫ్రెష్ సబ్జెక్ట్తో చేయటమే. చిరంజీవి గారి సినిమాని ఏ పరిస్థితుల్లోనూ రీమేక్ చేయడానికి నేను ఇష్టపడను. అంటే ఈయన చేయలేడని కాదు, ఆ సినిమా సక్సెస్ అవ్వదని కాదు, అనవసరమైన కంపారిజన్స్ ఫ్యాన్స్లో. ఆ డిస్టర్బెన్స్ మనం ఎందుకు తీసుకురావాలి వాళ్ళిద్దరి మధ్యలో? అందుకని నేను రీమేక్ చేయడానికి ఇష్టపడను. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు సినిమాల గురించి మాట్లాడుకున్నాం. చిరంజీవి గారు ఆయన ప్రొడ్యూసర్లతో కానివ్వండి, అప్పటి డైరెక్టర్లతో కానివ్వండి, ఇప్పుడు ఈ సినిమాల్లో చాలా ఫ్లాప్లు అయిపోతున్నాయి, స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. కానీ అప్పట్లో ఉన్న సినిమాలు అంత బిజీ షెడ్యూల్లో కూడా ఎలా ఆ బంధం కొనసాగిందంటారు? అదే ఆయన నేచరే అది, ఆయన పాజిటివ్ నేచరే అనుబంధానికి కారణమవుతుంది. ఏ సినిమా ఎప్పుడు చేసినా ఆయన క్యారెక్టర్లో కానీ, ఆయన బిహేవియర్లో కానీ, నిర్మాతతో కానీ, దర్శకుడితో కానీ, హీరోయిన్తో కానీ, కార్మికుడితో కానీ, లైట్ బాయ్తో కానీ, ట్రాలీ పుల్లర్తో కానీ, ఎవరితో అయినా ఒకేలాగా బిహేవ్ చేస్తారు ఆయన. ఫన్నీగా ఉంటుంది, సరదాగా ఉంటుంది, ఆప్యాయంగా ఉంటుంది. ఆ పలకరింపులో ఒక సొంత మనిషి పలకరించిన ఒక ఆప్యాయత కనపడుతుంది. కాబట్టి ఎవరికైనా, నా ఒక్కడికే కాదు, ఆయనతో జర్నీ చేసిన ఎవరికైనా ఆయన బిహేవియర్ గురించే ముందు చెప్పుకుంటారు. ఈ సందర్భంగా ఫస్ట్ రెమ్యూనరేషన్ చిరంజీవి గారిది ఎంతో మాకు చెప్తారా? ఆయనకి ఇవ్వగలిగినంత నేను ఇవ్వలేదమ్మా. ఆయన తీసుకోలేదు. ఒక మంచి సినిమా చేశాననే సంతృప్తితో ఆయన, ఒక హీరోతో చేశాను, నేను ఎంత ఇవ్వాలో నాకు తెలిసి ఇవ్వలేదు. ఆ రోజున ఎంత ఇవ్వచ్చో కూడా తెలియదు. నేను ఎంత ఇచ్చా అంత తీసుకునే మా ఇద్దరికి ఉన్న ఇది అటువంటిది. ఆ సినిమా అభిలాష సినిమా చేయటం అనేది ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్తో చేశారు. కాబట్టి నాకు ఇంత డిమాండ్ అసలు ఎప్పుడు నాకు తెలిసి ఆయన ఎప్పుడు ఎవరిని డిమాండ్ చేసినట్టు నాకైతే తెలియదు. నన్ను కూడా ఎప్పుడు చేయలే. అందుకని నాకు అటువంటి ఇది ఫేస్ చేయలే నేను. ఈ చిరంజీవి గారి 70th బర్త్డే సందర్భంగా వాళ్ళ ఫ్యాన్స్కి మీరు ఇచ్చే మెసేజ్? వాళ్ళకన్నా ఎక్కువ ఆప్యాయత, వాళ్ళకన్నా గొప్ప ఇది ఇంకెవరికి ఉంటుంది? వారికి మేము మెసేజ్ ఇచ్చేంత కాదు. వాళ్ళతో పాటు చాలామంది ఆయనకి బాగా అతి దగ్గర అభిమానులతో పాటు నేను కూడా ఒక అభిమానిని. ఆయన బాగా ఎక్కువగా అభిమానించే కొంతమంది అభిమానులు ఉంటారు, వాళ్ళల్లో నేను ఒకడిని. కాబట్టి మాకు ప్రత్యేకంగా ఒక సందేశం ఇద్దామనే ఉద్దేశం నాకు లేదు. సో ఎప్పుడూ అభిమానించుతాం, ఎప్పుడూ ఆయనతోనే ఉంటాం, ఎప్పుడూ ఆయన మెగాస్టార్గానే మేము అభిమానిస్తూ ఉంటాం. అభిమానులందరికీ కూడా శుభాకాంక్షలు. ఫైనల్గా చిరంజీవి గారి ఒకవేళ ఏమంటారు, ఆయన సినిమాల ఫ్యూచర్లో మీరు చేసే ఛాన్స్ ఉందంటారా? ఎనీ టైం సినిమా అనేది ఇప్పుడు
ఛాన్స్ ఉంటుందమ్మా. ఏ నిమిషాన ఏం జరుగుతుందో తెలియదు. అదే సినిమా ప్రపంచం. నేను మంచి గొప్ప సబ్జెక్టు నాకు దొరకాలి, ఆ సబ్జెక్టు ఆయనకు నచ్చాలి. నచ్చిన మరు నిమిషం చేయటానికి ఏ రకమైన అభ్యంతరాలు ఆయన దగ్గర లేవు, నా దగ్గర లేవు. దానికోసం ఎదురు చూస్తున్నాను కూడా, ఆ ప్రయత్నంలో ఉన్నాను కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రామారావు గారు. మీరు మాతో కూర్చుని చక్కగా టైం స్పెండ్ చేసి చిరంజీవి గారి గురించి, వాళ్ళతో ఉన్న అనుబంధం గురించి మాతో షేర్ చేసినందుకు మా మహామాక్స్ అందరి తరపున, అందరి వ్యూవర్స్ తరపున థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మహా, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. మహా టీవీ సభ్యులందరికీ, యాజమాన్యానికి నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మెగాస్టార్ చిరంజీవి గారి 70వ జన్మదిన సందర్భంగా ఇక్కడ ఒక ఆర్ట్ గ్యాలరీ 70 పిక్చర్స్తో జరిగింది. ఇప్పుడు దాని గురించి ఇక్కడ ఆ ఆర్టిస్ట్తో ఉన్నారు, మాట్లాడదాం. నా పేరు నిర్మల సాయిశ్రీ, మాది విజయవాడ. నేను ఒక ఆర్టిస్ట్ని. ఈరోజు చిరంజీవి గారి 70th బర్త్డే సందర్భంగా ఈరోజు ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. 70 ఆర్ట్ వర్క్స్ చేయడం జరిగింది. ఇవన్నీ వేసేసరికి నాకు ఒక 7 months పట్టింది. ఒక్కొక్క ఫోటో వచ్చేసి ఒక 2 days పడుతుంది. అలా 7 months చేయడం జరిగింది. సార్ మీద అభిమానంతో నేను చేయడం జరిగింది. మెగాస్టార్ గారి 70వ జన్మదిన సందర్భంగా మనతో ఇక్కడ మెగాస్టార్ గారి అభిమానులు ఉన్నారు. వాళ్ళతో ఒక్కసారి మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ స్పెషాలిటీ ఏంటి? అసలు మీరు ఆయనతో ఉన్న అనుబంధం ఏంటి? ఎందుకు మెగాస్టార్ గారికి అంత పెద్ద వీరాభిమాని మీరు? అదే ఇది ముఖ్యంగా ఇవాళ హ్యాపీ బర్త్డే టు మెగాస్టార్ చిరంజీవి గారు. ఈరోజు 70వ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాలను కాకుండా భారతదేశం, ప్రపంచం మొత్తం మీద చాలా అంగరంగ వైభవంగా గత వారం రోజుల నుంచి పండుగ జరుపుకుంటున్నాం. రాత్రి హైదరాబాద్లో శిల్పకళా వేదికలో చాలా గొప్పగా ఫంక్షన్ జరుపుకున్నాం. ఈరోజు ఇక్కడ ఈ ఫిల్మ్నగర్ క్లబ్లో కేఎస్ రామారావు గారి ఆధ్వర్యంలో ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ జరగడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మేము ఆయన నటించిన సినిమాలన్నీ ఈ విధంగా ఆర్ట్ రూపంగా చూడటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఇది మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, చేయలేని పని ఇక్కడ ముఖ్యమైన వీరందరూ కలిసి చేయటం. దీన్ని ఒక ఆక్షన్గా పెడితే ఏదో ఒక రోజు నిర్వహించాలని చాలా అధిక మొత్తంలో ఒక స్టిల్లు కూడా కొనుక్కునే అభిమానులు ఉన్నారు. ఈవేళ ఎక్కువ మోర్ ఫంక్షన్స్ అయిపోవటం వల్ల దీని మీద ఎక్కువ దృష్టి పెట్టలేకపోయాం. డెఫినెట్గా వీరిని ఘనంగా సత్కరించుకుంటాం. ఎవరైతే ఈ ఆర్ట్ ఎంత బాగా చేశారో మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీకు. ఎందుకంటే మేము ఎంతో ఒక దేవుడిలాగా, నడిచే దైవంగా భావించే మా మెగాస్టార్ చిరంజీవి గారిని ఇలా అన్ని సినిమాలు ఇలా పెన్సిల్ తోటి ఆర్ట్ వేసి మమ్మల్ని ఎంతో కనువిందు చేసి మమ్మల్ని ఎంతో ఆనందింపజేసిన మీకు ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం. ఇలాగా మా ఆల్ ఇండియా ప్రెసిడెంటు, మన తెలుగు రాష్ట్రాల ప్రెసిడెంట్, తమిళనాడు నుంచి వచ్చారు. తమిళనాడు స్టేట్ ప్రెసిడెంట్. పేరు నాగేశ్వర్ మేడం. నేను వీరాభిమానిని. కనీసం అంటే 30 సంవత్సరాలుగా నేను వీరాభిమానిని. తమిళనాడు రాష్ట్ర చిరంజీవి అధ్యక్షులుగా పనిచేస్తున్నాను మేడం. ఈరోజు ఇప్పుడు చూస్తూ ఉంటే చిరంజీవి జన్మదినోత్సవ వారోత్సవాలు జరుపుకొని ఇక్కడ 21వ తారీఖున ఇంకా ఇక్కడ వచ్చి ఉన్నాం మేడం. ఇది చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా చేశారు. 70వ జన్మదినోత్సవాలు చాలా అద్భుతంగా ఉంది. రాత్రి ఈవెంట్ కానీ ఇప్పుడు మీరు చేస్తున్న ఈ అడవుడిలు చూస్తే మాకు చాలా హ్యాపీ అనిపిస్తున్నాం మేడం. ఎప్పుడూ మా చిరంజీవి గారికి మేము రుణపడి ఉంటాం. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే చిరంజీవి గారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. చూస్తున్నాం మీ వేళ్ళకి స్పెషల్గా చిరంజీవి గారి ఉంగరాలు కూడా ఉన్నాయి స్పెషల్గా. అసలు మీరు ఎంత వీరాభిమాని అనేది అది చూస్తుంది, ఒక్కసారి మా కోసం చూపించండి. ఓకే మేడం, నేను 25 yearsగా ఈ రింగ్ వేసాను మేడం. నేను చిరంజీవి గారు అంటే నాకు చాలా ఇష్టం. మా తమిళనాడులో ఒక సాంప్రదాయం ఏంటంటే అది మంచి ఒక లీడరు వాళ్ళ నాయకుని ఇట్లా ఉంగరాల్లో వేసుకుంటారు. మా నాయకుని నేను ఉంగరాల్లో వేసుకున్నాను మేము తమిళనాడులో. అది తప్ప వారికి ఏమీ లేదు మేడం. థ్యాంక్ యూ సార్. అనేక సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయండి. మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే అనేక అభిమానులు ఉన్నారో అన్ని చోట్ల అనేక పూజా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. చాలా గొప్పగా అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం భిన్నంగా వేడుకలు జరగబోతున్నాయండి. సార్, స్పోక్స్ పర్సన్ నాగేంద్ర గారు, ఏపీకి. నాగేంద్ర గారు చెప్పండి మీ మాటల్లో. అంటే నిన్న 3 రోజుల నుంచి కన్నుల పండుగగా అన్ని రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాల 4 జిల్లాల నుంచి వచ్చి అద్భుతమైన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మా స్వామినాయుడు సార్ గారి ఆధ్వర్యంలో ఎవ్రీ సంవత్సరం ఒక వినూత్నంగా, అంటే ప్రతి సంవత్సరం చిరంజీవి గారి పుట్టినరోజుకి ఏదో ఒకటి చేయాలనే
అంటే ఒక కొత్తదనంతో ఏదో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటామండి. ఇప్పుడు మీకు పాత ప్రావర్బ్ ఒకటి తెలుసు, ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకనే. దాన్ని మార్చి మా అభిమానులందరూ ఢిల్లీకి రాజైన సప్త సముద్రాలు దాటినా అమెరికా ప్రెసిడెంట్ అయిన చిరంజీవి గారి అభిమానే అంతగా ఉంటుంది. బట్ ఇక్కడ ఈ గ్యాలరీ ఏర్పాటు చేసినటువంటి సాయి గారికి కానీ దీని వెనకున్న అందరికీ కూడా మేము చిరంజీవి గారి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడు మాకు ఇది ఒక ఫజిల్ అండి, అంటే ఏ సినిమా ఏదో లేదనేది మేము అనుకుంటూనే వస్తున్నాం. ఇది ఏ సినిమాలోది, ఇది ఏ సినిమాలోది అని మనం అందరం మ్యాక్సిమం అని నాకు తెలిసి 100% గెస్ట్ చేస్తారు అందరూ, ఎందుకంటే ఇక్కడ చిరంజీవి అభిమానులు ఎవరు లేరు, అందరూ ఆయన భక్తులే. థ్యాంక్ యూ. ఈయన కొట్టే వెంకటేశ్వర్లు నెల్లూరు నుండి వచ్చారు, ఏపీ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ రాష్ట్ర చిరంజీవి యువత. నమస్తే మేడం, నా పేరు కొట్టే వెంకటేశ్వర్లు. ఈరోజు అన్నయ్య 70వ జన్మదినోత్సవానికి సంబంధించి ఏ కార్యక్రమం చేసినా కానీ మాకు 98 నుంచి రక్తదాన శిబిరాలను కానీ అలాగే సేవా కార్యక్రమాలు చేయడం, ఎక్కడో రాష్ట్ర ప్రధానమంత్రులు సైతం మెప్పించగలిగి మా అన్నయ్య భక్తులందరినీ కూడా ఒక తాటికి చేసినటువంటి స్వామినాయుడు గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అన్నయ్య చిరంజీవి గారి జన్మదినోత్సవాన్ని, ఈ 70వ జన్మదినోత్సవాన్ని ఎంతో వైభవంగా నలుమూలల రాష్ట్రం నలుమూలల ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం అభిమానులందరం. రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమాలు, పలు కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం. ఈరోజు హైదరాబాద్లో ఈ ఆర్ట్ గ్యాలరీ చూస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది. విజయవాడ నుంచి కీర్తన గారు ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేశారని చెప్పని తెలిసింది. నిజంగా ఆమెకి అందరూ కూడా అభిమానులందరూ కూడా ఆమెను సన్మానించుకోవాల్సిన పని ఉంది. ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే అన్నయ్య జన్మదినోత్సవాలకు సంబంధించి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మేడం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. హ్యాపీ బర్త్డే మెగాస్టార్. ఈరోజు పుట్టిన పండుగ రోజున ఈ ఒక ఎగ్జిబిషన్ ఏం చేస్తున్నారు. చిరంజీవి గారి అన్ని మూవీస్ నుంచి ఒక్కొక్క ఫోటో ఉండేది. ఇట్స్ వెరీ హ్యాపీ టు సీ, ఎందుకంటే ఒకే చోట అన్నీ దొరికేది. ఇట్స్ వెరీ హ్యాపీ. సో ఆర్గనైజర్ చేసిన ప్రతి ఒక్క మన నిర్మాతలకి థ్యాంక్స్ చెప్తూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు. ఈరోజు మన ఆరాధ్య దైవం మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంగా అన్నయ్య విష్ హ్యాపీ బర్త్డే అన్నయ్య. మీరు ఇలాంటి పుట్టినరోజులో మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఫిలిం నగర్ క్లబ్లో ఈరోజు మన అన్నయ్య గారి ఓల్డ్ ఫొటోస్ అన్నీ ఉన్నాయి. చూడడానికి చాలా ఆనందంగా ఉంది. ఆర్గనైజర్స్కి అలాగే మా కర్ణాటక తరఫున అందరికీ విషయం చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. బెంగళూరు నుంచి వచ్చామంటే అన్నయ్య గారు బర్త్డే వల్ల మేము నిన్న ఈవెంట్ చూసుకొని ఈరోజు 157 సినిమా చాలా బాగుంది. క్లిప్స్ మంచి మైండ్ ఎక్కిపోతుంది, ఆ మాదిరిగా ఉంది. అక్కడ చూసుకొని ఇప్పుడు అన్నయ్య వాళ్ళది ప్రతి ఒక్క సినిమాది ఒక్కొక్క స్టిల్ ఫోటో చేసినారు, చాలా బాగుంది. చూసి కళ్ళలో ఆనందంగా ఉన్నాయి మాకు. వన్స్ మోర్ హ్యాపీ బర్త్డే మెగాస్టార్ అన్నయ్య. మీరు నిండు నూరేళ్ళు ఉండాలని, మా ఆయుసు పోసుకొని ఉండాలని మేము కోరుకుంటున్నాము. అలాగే భారతరత్న తొందరగా రావాలని మేము కోరుకుంటున్నాము ఆ భగవంతుని. థ్యాంక్ యూ అన్నయ్య. జై చిరంజీవి, జై చిరంజీవి.